నీ ఈ వికెట్ అట్టహాసంలో నీ విజయం కంటే నీ ఆక్రోశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయావు కదా. ఎన్నటికీ నెరవేర్చుకోలేవు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఒక నిగూఢ నియమం ఉంది. మంచి చెడుని ఓడిస్తుందనే నియమం. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే నేను నీ నిజ స్వరూపాన్ని అతి త్వరలో అందరి ముందు బయట పెట్టి తీరుతాను. అప్పుడు ఒక విషపూరిత పాము తలని అణగదొక్కినట్టే నిన్ను కూడా అణగదొక్కడం జరుగుతుంది. అలాగా? అయితే మీరు ఇక్కడే కూర్చొని నిరీక్షిస్తుండండి. ఈ లోపల నేను నా పని పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. ఈ నాగిన తలని అణిచివేయడం ఎవరి వల్ల కాదు. అయితే ఒకటి, పాము అంటూ వెళ్లిపోయాక దాని విషపు చిహ్నాలు తప్పకుండా ఉండిపోతాయి. పోన్లేండి, ఇక మీరు నా సమయాన్ని వృధా చేయకండి. గోరింటాకు తంతుంది కదా, అందుకు నేను ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక బేగంలా కనబడాలి కదా. నవ్వుకో, ఇదే నీ చివరి అట్టహాసం. ఎందుకంటే ఇకపై నీకు నవ్వుకునే అవకాశం కూడా దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఈ జోదా ఉన్నంత కాలం షాహిన్షాకి ఎవ్వరూ ఎలాంటి హాని చేయలేరు. ఆహా, ప్రేమ పొంగిపోతుంది. అది నా కర్తవ్యం. అది నువ్వు అర్థం చేసుకోలేవు. వివాహానికి ముందే వాగ్దానం చేశాను, ఎలాంటి ఆపదొచ్చినా నా భర్త కంటే ముందు నేనే దాన్ని ఎదుర్కోవాలి అని. ఇక మా రాజవంశీయులు ప్రాణమైనా ఇస్తారు గాని ఇచ్చిన మాట మాత్రం ఎన్నటికీ అతిక్రమించరు. నీకు నా విషం అంటే కొంచెం కూడా భయం లేదా? లేదు. మీరాబాయి కథ బహుశా నీకు తెలిసుండకపోవచ్చు. ఒక రాజవంశీయురాలిగా తను హాలాహల విషపాత్రని సంతోషంగా స్వీకరించింది. నేను కూడా తనలాగే రాజపుత్ర స్త్రీని. నువ్వు నాకు ఎలాంటి హాని చేయలేవు బెనజీర్. అలాగే షాహిన్షాకి కూడా నువ్వు ఎలాంటి హాని చేయలేవు. ఇదే గనక నా చిట్ట చివరి నవ్వైతే నేను చావడానికి ముందు నిన్ను కాటు వేసి చేస్తాను జోదా బేగం. చూసావా జాకిరా, ఎన్నిసార్లు ఓడిపోయినా ఓటం నొప్పుకోవడానికి ఆవిడ సిద్ధంగా లేదు. వెళ్ళి జాకిరా, వెళ్ళి ఎలాగైనా నాకు సాయం చేస్తానన్న వ్యక్తితో సమావేశం ఏర్పరిచి తను ఈ భవనానికి రాలేనట్టయితే తనని కలవడానికి ఈ భవనం నుంచి నేనే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. హుజూర్, అనుమతించినట్లయితే తమరి గాయానికి లేపనం పోస్తాను. మీరుండండి హకీం గారు, నేను వనమూలికలతో ఔషధం చేసి తెచ్చాను. పోయినసారి కూడా షహిన్షా గారి గాయాలు ఈ ఔషధం వల్లే తొందరగా మానిపోయాయి. ఇదేనా మీరు పనిచేసే పద్ధతి? తనకి భద్రత అక్కర్లేదని షహిన్షా అనగానే మీరందరూ ఎందుకు సరేనన్నారు? నావికుడితో బెనజీర్ పడవ నడుపుతుందని అనేసరికి అతను కూడా దిగిపోతాడా? ఆ నావలో కనుక వెళ్ళలేకపోయినట్లయితే వేరొక నావలో వాళ్ళ వెంట వెళ్ళి ఉండవలసింది. ఇదంతా మీకు ఒక ఆటలా ఉందా? ఇక నువ్వు చెప్పు, ఇంతవరకు ఒక్కడైనా పట్టుకోగలిగారా? ఈ దాడిలో బయట వాళ్ళకి ప్రమేయం లేదు బేగం సాహెబా. వారు షహన్షాకి సన్నిహితమైన వాళ్లే. అలాంటి బాణాలని వాడటం, అలా మటుమాయం కావటం, దీన్ని బట్టి చూస్తే వాళ్ళు తప్పకుండా భవనానికి చెందిన వాళ్లే. సరే, అయితే అదే కనుక అయినట్లయితే నేటి నుంచి మీరందరూ కూడా షెహన్షాని నీడలా అంటు పెట్టుకొని ఉండాలి. హకీం గారి మీద మీకెందుకంత కోపం? వారిని వారి పని చేసుకొని ఎవరెందుకు? అయినా ఇది మాకు అలవాటేగా. గాయపరిచేది మీరే, ఔషధం ఇచ్చేది కూడా మీరే. తమరికి గాయాలు బెనజీర్ని రక్షిస్తున్నప్పుడు తగిలాయి. నేనేం గాయపరచలేదే. కావచ్చు, కానీ ఈ గాయాల వెనక ఏదో ఒక రూపంలో మీరే ఉన్నారన్న సంగతి మీకు బాగా తెలుసు. నాకేమీ అర్థం కావడం లేదు. తెలివైన వారికి కేవలం సూచన చాలు జోధా బేగం. షెహన్షా, నేను విన్నది నిజమేనా? ఎందుకని మీరు సైనికులు మీ వెంట రావద్దని చెప్పేశారు? నావికుడిని పంపించేశారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు చేస్తే నేనే రంగంలోకి దిగవలసి వస్తుంది. రుకయ్య, మేము అర్థం చేసుకోగలం. మీరు మనస్ఫూర్తిగా మా కోసం బాధపడుతున్నారు తప్ప నాటకాలు ఆడటం లేదు. అయినా మీరు సంతోషించాలి. ఇంత జరిగిన తర్వాత కూడా చూశారుగా మేము ఎంత క్షేమంగా ఉన్నాము. అయినా మీరు సంతోషించాలి.
ఇంత జరిగిన తర్వాత కూడా చూశారుగా మేము ఎంత క్షేమంగా ఉన్నాము. లేదు షెహన్షా, ఒకవేళ మీరు అంతా సరిగ్గానే ఉందనుకోవచ్చు, అంత మాత్రం చేత సరిగ్గా ఉన్నట్టు కాదు. తమరు తమ క్షేమం గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ నేను పట్టించుకోవాల్సిందే. షహిన్షా, తమరు త్వరగా ఈ లేపనం రాయించుకోండి, లేదంటే గాయం పెరిగిపోతుంది. అవును షెహన్షా, జోదా బేగం సరిగ్గానే సెలవిచ్చారు. ముందుగా మీకు ఔషధం చాలా అవసరం. ఇలా ఇవ్వండి, ఆ ఔషధం నేను రాస్తాను. మీకు తెలుసా జోదా బేగం, నన్ను విశిష్ట రాణి అని ఎందుకంటారు? ఎందుకంటే స్వయంగా షెహన్షా కూడా నా మాటల్లో జోక్యం కల్పించుకోరు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాకు షెహన్షాకి మధ్య మూడో వారు జోక్యం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి. చూపించండి జలాల్, ఆ ఔషధం ఏదో నేనే రాస్తాను. ఆదాబ్ అత్తయ్య గారు. ఆదాబ్ సలీమా బేగం. నేను కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. కూర్చోండి. నేనేం తెలుసుకోదలిచానంటే, విషయం ఎంతవరకు వచ్చింది? ఆ బెనజర్ విషకన్య అనడానికి ఏదైనా ఆచూకీ దొరికిందా? లేదత్తయ్య గారు, ఇంతవరకు బెనజీర్ చర్యల్లో అలాంటిదేం కనిపించలేదు. అనుమానాస్పదంగానూ లేదు. కానీ జోదా బేగం కళ్ళారా చూశారు. అంతేకాకుండా ఇప్పుడు జోదా బేగం షెహన్షాని బెనజీర్ నుంచి దూరం చేసేశారు. అదెలా? అదెలా అంటే అత్తయ్య గారు, ఎక్కడికి బయలుదేరారు అత్తయ్య గారు? బెనజీర్ నుంచి విషం కక్కించడానికి. ఈ పెళ్లి కావడానికి ముందే ఈ వ్యవహారాన్ని ముగించడం చాలా ముఖ్యం. జోదా బేగం ఆ పనిలోనే కదా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే అత్తయ్య గారు, మనలో ఎవరూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకు? ఎందుకంటే నాకు అర్థమైంది అత్తయ్య గారు, జోదా బేగంకి షెహన్షా పట్ల ప్రేమ పుట్టుకొచ్చిందని నాకు అర్థమైంది. అందువల్లే ఆవిడ ఈ పనికి పూనుకుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ విషయం షెహన్షాకి తెలియడానికి ఇదే సరైన అవకాశం. వారి ప్రాణాలు కాపాడే పూర్తి ప్రయత్నాలు జోదానే చేసిందని గుర్తించాలి. నువ్వు ఎంత మంచిదానివి సలీమా బేగం. ఎవరైనా భార్య మామూలుగా తన సవతిని చూసి అసూయ పడుతుంది, కానీ నువ్వు మాత్రం సవతి అయినప్పుడే కదా అసూయ కలుగుతుంది, చెల్లెల మీద కాదు కదా. జోదా నన్ను తన అక్కగా భావిస్తుంది. అలాగే ఇంతవరకు నాకు జోదా బేగం విషయంలో గాని రుకయ్య బేగం విషయంలో గాని అసూయ అనేదే కలగలేదు అత్తయ్య గారు. సరే అయితే, మీరొద్దంటే నేను జోక్యం కలిగించుకోకుండా ఉంటాను. అల్లా దయ వల్ల మీరు కోరిన విధంగానే అంతా జరగాలని కోరుకుంటున్నా. ఆమీన్. షెహన్షాకి ఔషధం పెట్టేస్తున్నావా జోదా? ఏమైంది జోదా? ఏం మాట్లాడవే? నేను వెళ్ళాను, కానీ అంటే అక్కడ రుకయ్య బేగం నన్ను లేపనం రాయకుండా అడ్డుకున్నారు. పైగా తను నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా అన్నారు. అయినా షెహన్షా వారిని వారించనే లేదు. ఎందుకు వారిస్తారు? వారిని అలా గాయపరిచింది మీరేగా. లేదు మోతి, అదే నిజమైతే మీరు పదే పదే షెహన్షా వద్దకు ఎందుకు వెళ్తున్నట్టు? ఆత్మవంచన చేసుకుంటూ ఎందుకలా ఆవేదన పడుతున్నారు? మీ మీద షెహన్షాకి కోపంగా ఉన్నప్పుడు అసలు మీరు వారి ముందుకు వెళ్ళడం దేనికి? అందులో తప్పే ఉంది. షెహన్షాకి కోపం ఉండొచ్చేమో, కానీ నాకు వారి మీద కోపం లేదు కదా. అలాగా? షెహన్షానేమో బెనజీర్ని పెళ్లి చేసుకోబోతుంటే మీకు కోపంగా లేదంటారా? ఇక చాలు మోతి, అన్ని తెలిసి కూడా పదే పదే గాయం మీద ఉప్పెందుకు చల్లుతావు? నేను వారి గురించి బెంగ పడుతున్నానని ఒప్పించాలనా? అవును నిజమే, నాకు షెహన్షా గారి విషయంలో బెంగ ఉంది. ఎవరి భర్త అయినా ఒక
విషకన్య కుట్రలో ఇరుక్కున్నప్పుడు వారిని రక్షించడం వారి భార్య బాధ్యత కాదంటావా? నేను చేస్తున్నదేదైనా అది నా కర్తవ్యంగా భావించి చేస్తున్నాను. భలే ప్రేమ. ఇద్దరిని ప్రేమ బాణమే గాయపరిచింది, కానీ ఏ ఒక్కరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇటు మీరు అనరు, అటు సెహెన్షా అనరు. గాయం తగిలింది వారికి అయినా బాధ ఉంది మీకే అని ఒప్పుకోరు. రుకయ్య బేగం, మీకేమైనా అనారోగ్యంగా ఉందా? మీరు కోపంగా ఉన్నారని భోజనం చేయటం లేదని నాకు తెలిసింది. మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదని హోషియార్ నాకు చెప్పాడు. మీరు ఉదయం నుంచి పలహారం గాని మధ్యాహ్నం భోజనం గాని ముట్టుకోలేదట. అసలేం జరిగింది రుకయ్య బేగం? నాకు అసలేవి తినాలనిపించడం లేదు. అవునా? అనిపించలేదా? రుకయ్య బేగం, మన్నించండి. ముందు నుంచి కూడా మీరెంతో ఆరోగ్యవంతులు. ఇలాగే భోజనం మీద అలిగారంటే ఈసారి మళ్ళీ మీరు వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లగాలి మిమ్మల్ని ఎగరేసుకుపోతుంది. నేను వేటకి వెళ్లాలన్నా ఆ జ్యోతా బేగం జలాల్ని ఒంటరిగా విడిచిపెట్టాలి కదా. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకుతో ఆవిడ గారు జలాల్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది నాకు. మీ కోపం భోజనం మీద కాదు, జ్యోతా బేగం మీదన్నమాట. పోన్లేండి, ఇది నాకు సంతోషంగానే ఉంది. మీ కోపం భోజనం మీద కాదు, జ్యోతా బేగం మీదని. రుకయ్య బేగం, ఇందులో పాపం ఈ దాసి తప్పేమీ లేదు. తన మీద కోపగించుకోకండి, తనని నేనే పిలిచాను. తీసుకోండి, పళ్ళు తినండి రుకయ్య బేగం. రుకయ్య బేగం, కనీసం నా కోసమైనా కొంచెం తినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే జ్యోతా బేగంతో జరిపే ఈ పోరులో మా సహచరులొకరు నీరసించిపోవటం నాకిష్టం లేదు. తినండి. మహామంగా, నేనింతవరకు అంత సిగ్గులేని నీచమైన ఆడదాన్ని చూడలేదు. జలాలేమో కనీసం కన్నెత్తి కూడా ఆవిడ వైపు చూడరు. కానీ ఆవిడ గారేమో పదే పదే వారి చుట్టే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మీకు తెలుసా, ఈసారి ఏదో పరికమల్ల లేపనం పట్టుకొచ్చింది. తనేదో అమాయకురాలని, మిగతా అందరికంటే కూడా తనకి ఎక్కువ శ్రద్ధ ఉందని జలాల దగ్గర అనిపించుకోవడానికి. అవునా? అవును. కానీ నేను మాత్రం ఆవిడ స్థానం ఏంటో జ్యోతా బేగంకి తెలిసొచ్చేలా చేశాను. ఆ లేపనం తీసుకొని తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేశాను. అంతేకాదు, ఆ లేపనం తీసుకుని జలాలకి నేనే పూశాను. అంటే ఎంత పని చేశారు రుకయ్య బేగం మీరు? మీ అంతటి మీరే జ్యోతాకి ఎంతో సాయం చేసేశారు. అంత పెద్ద పొరపాట? ఆ జ్యోతా తీసుకొచ్చిన లేపనాన్ని మీరు మీ స్వహస్తాలతో జలాల్ గాయాలకి రాసి వచ్చారా? రుకయ్య బేగం, నా వైపు అలా చూడకండి. మీరే ఆలోచించండి. జలాల్కి తగిలిన గాయాలకి లేపనం రాయాలంటే జ్యోతా బేగం తెచ్చిన లేపనమే రాయాలా? ఎంతో తెలివిగా జ్యోతా బేగం మీ చేతే తన పని చేయించేసుకుంది. జలాల్కేమో లేపనం ఇచ్చిందావిడ, ఇక మిమ్మల్నేమో గాయపరిచింది. ఎంతటి తెలివితేటలతో ఆ జ్యోతా బేగం తన పని చేయించేసుకుందో కదా. అంతేకాకుండా జలాల్ దగ్గర జాలి కూడా అందుకుంది. మహామంగా, నా గాయాల్ని రేపే పని మానేసి మీ దగ్గర ఏదైనా లేపనం ఉంటే చెప్పండి. లేదంటే ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. రుకయ్య బేగం, దయచేసి మన్నించండి. తమరి గాయాలకి రాయటానికి నా దగ్గర ఎలాంటి లేపనం లేదు. కానీ మీ కష్టాల్ని తొలగించడానికి ఒక మార్గం అయితే చెప్పగలను. అదేంటో సెలవిస్తారా? జ్యోతా బేగంని ఆగ్రా నుంచి దూరంగా తరిమేయండి. జ్యోతా బేగంని జలాల్కి చేరుకోలేనంత దూరం పంపేయండి. అలా చేస్తేనే జలాల్ కళ్ళకి కప్పేసిన మాయ తొలగిపోతుంది. మాయా? హ, అవన్నీ పనికి మాలిన కబుర్లు. పనికి మాలినవి కాదు రుకయ్య బేగం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ కళ్ళతో మీరే చూడండి. మీ కళ్ళ ముందే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. బెనజీర్ మీద విషకన్యని చేసిన ఆరోపణ అబద్ధమేనని తేలిపోయింది. కానీ ఆ అబద్ధపు ఆరోపణ చేసినందుకు షెహన్షా గారు జ్యోతా బేగంకి ఎలాంటి శిక్ష విధించలేదు. దీన్ని మాయ అనకపోతే ఇంకేమనాలి రుకయ్య బేగం? జ్యోతా బేగం చెల్లెలైన శివాని తన పెళ్లి రోజే ప్రియుడితో కలిసి పారిపోయింది. జలాల్ తమ్ముడు మీర్జా హకీంని మోసం చేసేసింది. అయినా
ఆ భారమల్లు రాజును శిక్షించడానికి బదులు సగౌరవంగా విడుదల చేసేశారు. ఇదంతా జోదా బేగం మాయ కాకపోతే మరేమిటి రుకయ్య బేగం? మాషా అల్లాహ్, మీరు మేధస్సులో మహారాణి. ఇప్పుడు ఆ జోధా జలాల్ మేధస్సుతో ఆడుకుంటున్నప్పుడు మీరు మీ మెదడుకి కొంచెం పని చెప్పండి. జలాల్ని ఆడిస్తున్న ఆ జోధా బేగం మాయని కాస్త అర్థం చేసుకుని చూడండి. అప్పుడు మీకోసం మీరు కనీసం ఏదో ఒకటి చెయ్యాలి రుకయ్య బేగం. ఆ జోధా బేగం మాయని పటాపంచలు చెయ్యండి. ఖుదాఫిస్. నాకు అలాంటివన్నీ అక్కర్లేదు. నాకు కావాల్సింది నా ఔషధం. ఈ పుచ్చకాయ నీకోసం కాదులే, కానీ ఒకటి, దీని లోపలున్న వస్తువు మీద నీకు తప్పకుండా ఆసక్తి కలుగుతుంది. ఏదేదో చెప్తున్నావే, అందులో అసలు అలాంటిది ఏముందని నేను ఆసక్తి చూపించడానికి? ఇప్పుడు చెప్పు. ఇదేంటి? చిత్రపటము. దేంది? కారాగారానికి వెళ్లే దారి. ఇదొకసారి చూడు. ఇది అబుల్మాలి నమ్మకస్తుడు పంపిన సందేశం. సమయం వచ్చేసింది. ఆ అబుల్మాలిని బంధ విముక్తిని చేసే సమయం. కారాగారానికి చేరే దారి పంపిస్తున్నాను. ఇక కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పాలి నేను. వెంటనే బజారుకొచ్చి నన్ను కలుసుకో. సమయానికొచ్చింది. ఇక నేను కాలాన్ని వృధా చేయకూడదు. ఒకసారి గనుక నేను కమల్ ఖాన్ ద్వారా అబుల్మాలి ఉన్న కారాగారం దారి తెలుసుకోగలిగితే అప్పుడు నేను వారిని విముక్తుని చేస్తాను. ఎవరికీ అనుమానం రాకముందే ఈ పని నేను వెంటనే పూర్తి చేస్తాను. కానీ బెనజీర్, మనం అక్కడికి వెళ్ళడం ఎలా? ఒకవేళ ప్రజలు నిన్ను మళ్ళీ గుర్తుపట్టేసి నీ మీద దాడి చేస్తే? ఈసారి ప్రజలు నన్ను గుర్తుపట్టలేరు. నేను ఈ దుస్తులు ధరించి వెళ్తాను. అన్నట్టు ఈసారి నువ్వు నాతో పాటు రాకూడదు. మనిద్దరం కలిసి వెళ్ళామంటే అది ప్రమాదానికి దారితీయవచ్చు. ఇక మీరు తర్వాత ఏం చేయదలిచారు జోదా బేగం? ఆ బెనజీర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తుందో నాకు తెలియడం లేదు. అందుకని నేను అన్ని వైపులా ఒక కన్ను వేసి ఉంచాలి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని బట్టి నేను పరిష్కరిస్తాను. అలా చేస్తే మాత్రం ఏదైనా లాభం ఉంటుందంటారా? అది చెప్పలేను. కానీ కనీసం ఆ బెనజీర్ ఎక్కడికి వెళుతుందో, ఏం చేస్తుంది అదైనా నాకు కనీసం తెలిసిపోతుందిగా. పైగా అలా చేయడం తప్ప నాకు వేరే దారి ఏది కనిపించడం లేదు. కానీ జోదా బేగం ఆ బెనజీర్ చాలా తెలివైంది. ఒకవేళ తను మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే? అలాంటప్పుడు మనం మరింత తెలివిగా వ్యవహరించాలి. కానీ నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. షహిన్షా చుట్టూ కాపుల వలయం పెద్దదవుతోంది. అలాంటి స్థితిలో బెనజీర్ ఏదో ఒక పొరపాటు చేయకుండా పోదు. అది చాలు. మనం తను చేసే ఆ పొరపాటుని ఒక ఆయుధంగా వాడుకోవాలి. జోదా, కొంచెం ఇలా రండి. అలా చూడండి, బెనజీర్ ఎటో వెళ్తున్నట్టుంది. అవును, తనేదో కంగారు పడుతున్నట్టుగా ఉంది. అయినా తను ఇలా దాసీ దుస్తులు ఎందుకు ధరించినట్టు? ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని. దీన్ని బట్టి చూస్తే తనేదో కొత్త ఎత్తు వేస్తున్నట్టుంది. త్వరగా పదండి సలీమా బేగం, మనం బెనజీర్ వెనకాల వెళ్ళాలి. కానీ జోదా బేగం అలా చేస్తే ప్రమాదం కాదా? అవును, అదేమంత తేలికైన పని కాదు. ఒక పని చేయండి, మీరిక్కడే ఉండిపోండి. లేదు జోదా బేగం, ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేను. ఏమైనా పర్వాలేదు, నేను కూడా మీతో పాటే వస్తాను. మోతీభాయ్, మేము రావడానికి ఆలస్యమైతే ఈ సంగతి మహారాణి గారికి తెలియచేయండి మీరు. జోదా బేగం, మనం కూడా మారు వేషాల్లోనే వెళ్ళాలి. అప్పుడే బెనజీర్ మనల్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. అవును మోతీ, నువ్వు వెళ్ళి నీ దుస్తులు కొన్ని తీసుకురా. ఈరోజు ప్రశ్న: అక్బర్ పెద్దమ్మ పేరేంటి? ఏ మహామంగ, బి అమిదా బాను బేగం. సరి అయిన సమాధానాన్ని జట్టి జే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
5755 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. చాందేరి విషయం ఏమైనా తెలిసిందే? మంచి కబరే తెలిసింది షహన్షా. మీర్జా హకీం గారు తిరుగుబాటుదారుల వెన్నుముక విరగొట్టేశారు. తిరుగుబాటుదారుల్ని చుట్టుముట్టేశారు. వాళ్ళకి ఆయుధాలు, ఆహారం అందకుండా ఆపేశారు.